కన్నబిడ్డల భవిష్యత్ బంగారం కావాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. తాము పస్తులుండైనా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. జీవితంలో ఉన్నతంగా బతకాలని మంచి చదువు చదివిస్తారు. కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. అందరిలాగే కూతురుకు మంచి చదువైతే చెప్పించారు. తల్లిదండ్రుల రెక్కల కష్టంతో చదివిన ఆ యువతి టీచర్ ఉద్యోగం తెచ్చుకుంది. ఎదిగిన బిడ్డకు పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన తల్లిదండ్రులు అనంత లోకాలకు పంపించాలనుకున్నారు. ఏకంగా కూతురు హత్యకు ప్లాన్ చేశారు. అడ్డంగా దొరికి ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటున్నారు. ఇంతకీ ఆ తల్లిదండ్రులు కన్న కూతురును ఎందుకు కడతీర్చాలనుకున్నారు? అనంతపురం జిల్లాలోని బెలుగుప్ప మండలానికి చెందిన మారుతమ్మ కంబదూరు మండలంలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఈమె సంపాదనపైనే తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి, మారుతమ్మ భర్త అందరూ ఆధారపడ్డారు. ఉపాధ్యాయునిగా చేస్తూ అనంతపురంలో ఒక ఇల్లు, 15 తులాల బంగారం కొనుగోలు చేశారు. అయితే ఎన్నిసార్లు పెళ్లి చెయ్యాలని మారుతమ్మ అడిగినా తల్లిదండ్రులు స్పందించలేదు. ఒకవేళ కుమార్తెకి పెళ్లి చేస్తే ఉన్న ఆధారం లేకుండా పోతుందని భావించారు తల్లిదండ్రులు. పెళ్లంటూ చేసుకుంటే చెల్లెలు భర్తనే చేసుకోవాలని కన్న కూతుర్ను బలవంత పెట్టారు తల్లిదండ్రులు. ఉపాధ్యాయురాలైన మారుతమ్మ అప్పటికే తగ్గుపర్తికి చెందిన ఒక వ్యక్తితో ప్రేమలో ఉంది. అతడికి వివాహమై 2 పిల్లలున్నారు. ఇంట్లో వారు తనను ఏమాత్రం పట్టించుకోరని భావించిన మారుతమ్మ 20 రోజుల క్రితం ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఎలాగైనా కుమార్తె నుంచి ఆస్తిని రాయించుకోవాలని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మరికొంతమందితో కలిసి పన్నాగం పన్నారు. ఈ నెల 12న తన భర్తతో కలిసి బైక్ పై వెళ్తుండగా కోటగుడ్డం వద్ద తల్లిదండ్రులతో కలిసి కుటుంబ సభ్యులు అడ్డగించి భర్తను తోసేసి ఆమెను బొలెరోలో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు. అనంతరం కంబదూరు పోలీస్ స్టేషన్లో తన భార్యను కిడ్నాప్ చేశారని ఆమె భర్త ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ స్పందించారు. అనంతపురం పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలించారు. బెంగళూరులోని బంధువు అయిన బాబు ఇంట్లో ఉపాధ్యాయురాలిని తాళ్లతో కట్టి ఆమె 2 చేతులను కత్తితో కోసి 3 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారు. ఆ బాధను భరించలేక మీరేం చెబితే అది చేస్తానని, చెల్లి భర్తను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంది. దీంతో వీరందరూ బొలెరో వాహనంలో స్వగ్రామానికి వస్తుండగా విషయం తెలుసుకున్న పోలీసులు కళ్యాణదుర్గం శివారులోని మల్లాపురం బైపాస్ వద్ద పట్టుకున్నారు. మారుతమ్మను కిడ్నాప్ చేసిన తండ్రి ఆనంద్, తల్లి శ్యామలమ్మ, తమ్ముడు విశాఖ, చెల్లెలు మహాలక్ష్మి, మరిది ఎల్లప్ప, బంధువులైన అంకాలప్ప, మహేష్, వన్నూరు స్వామి, రమేష్, మహేంద్రలను అదుపులోకి తీసుకున్నారు. బాబు అనే వ్యక్తి పరారీలో ఉన్నాడన్నారు. 4 టీములు తయారు చేసి జిల్లా అంతా తిరగటం జరిగింది. దీని మీద ఎలాంటి క్లూస్ లేదు. దాని మీద అలాగే కంబదూరు నుంచి బెంగళూరు వరకు ఉన్న టోల్ ప్లాజాల దగ్గర సీసీ కెమెరాలంతా వెరిఫై చేయడం జరిగింది. బెంగళూరు సిటీలో కూడా రాబడిన సమాచారం మేరకు బెంగళూరు సిటీలోని ఎలక్ట్రానిక్ సిటీ ఆ పరిసర ప్రాంతాల్లో తిరగటం జరిగింది. ఇలా ఉండగా నిన్నటి దినం 11 గంటలప్పుడు వీరు పోలీసులు ప్రెషర్ తట్టుకోలేక వీళ్ళు కంబదూరు మీదుగా వెలుగుప్పకు పోతూ ఉండగా అరెస్ట్ చేయడం జరిగింది కళ్యాణదుర్గం లిమిట్స్లో. తాము చెప్పినట్లు వినకుంటే కన్న కూతురని కూడా చూడకుండా హతమార్చాలన్నది తల్లిదండ్రుల ప్లాన్. మొత్తానికి మారుతమ్మ సమయస్ఫూర్తి ప్రదర్శించి గండం నుంచి గట్టెక్కింది. తనను చంపేయాలి అనుకున్న తల్లిదండ్రులను కటకటాల్లోకి పంపింది.